హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ మెథడ్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేయండి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసుల్ని వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు నేనైతే చాలా తక్కువగా వేసుకుంటున్నాను, కావాలంటే మీరు ఎక్కువగా వేసుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఇంకాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 1/2 కేజీ వరకు చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్ని ముందుగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కొని ఉప్పు కారం కలుపుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వరకు ఉడకనివ్వాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా సపోర్ట్ కూడా చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. చికెన్ బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్కి సరిపడగా కారం వేసుకోవాలి. ఈ కారం వేయడం వల్ల మంచి కలర్ కూడా వస్తుంది బిర్యానీ. బాస్మతి రైస్ని ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. మనం బిర్యానీ వండడానికి ముందు రైస్ని కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఈ రైస్ని నేను 2.5 గ్లాసులు తీసుకున్నా. ఈ బాస్మతి రైస్కి 2.5 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఈ చికెన్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిసేపు వేగనిచ్చాక ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను చేసే ప్రాసెస్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. 4 గ్లాసెస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఈ కుక్కర్కి మూత పెట్టినప్పుడు లాక్ చేయకూడదు, మామూలుగా ఇలా మూత పెట్టినట్టు పెట్టేసి వదిలేయాలి. ఎందుకంటే ఈ వాటర్ అనేది దగ్గరగా అయిందో లేదో చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేది అస్సలు లేదు. ఇప్పుడు గరిటె తీసుకొని కొద్దిగా కలుపుకొని వాటర్ ఉందో లేదో చూసుకొని, మనకి అస్సలు వాటర్ అనేది లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూతని లాక్ చేయకుండా అలా మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పొడి పొడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అస్సలు కింద వైపు మెత్తగా లేదు, చాలా పొడి పొడిగా ఉంది. బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, బిర్యానీతో చికెన్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా డెకరేషన్ అయితే చేశాను, ఎలా ఉందో చెప్పండి. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. బిర్యానీ అయితే మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.